శ్రీ గణేశాయ నమః. యక్ష ప్రశ్నలు అంటారు, విన్నారా? మహాభారతంలోని అరణ్య పర్వంలో పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు ధర్మరాజును పరీక్షించటానికి యమధర్మరాజు యక్షుని రూపంలో అడిగిన ప్రశ్నలే ఈ యక్ష ప్రశ్నలు. ఆ ప్రశ్నలు జవాబుల సమాహారమే యక్ష ప్రశ్నలు. అవి క్లుప్తంగా తెలుసుకుందాం. సూర్యుణ్ణి ఉదయింపజేయువారు ఎవరు? బ్రహ్మం. సూర్యుని చుట్టూ తిరుగువారెవరు? దేవతలు. సూర్యుణ్ణి అస్తమింపజేయునది ఏది? ధర్మము. సూర్యుడు దేని ఆధారంగా నిలిచియున్నాడు? సత్యం. మానవుడు దేని వలన శ్రోత్రియుడగును? వేదము. దేని వలన మహత్తును పొందును? తపస్సు. మానవునికి సహాయపడునది ఏది? ధైర్యము. మానవుడు దేని వలన బుద్ధిమంతుడగును? పెద్దలను సేవించుట వలన. మానవుడు మానవత్వముని ఎట్లు పొందును? అధ్యయనము వలన. మానవునికి సాధుత్వాలు ఎట్లు సంభవిస్తాయి? తపస్సు వలన సాధుభావము, శిష్టాచార భ్రష్టత్వం వల్ల అసాధుభావము సంభవిస్తాయి. మానవుడు మనుష్యుడెట్లు అవుతాడు? మృత్యుభయం వలన. జీవన్మృతుడు ఎవరు? దేవతలకు, అతిథులకు, పితృసేవకాదులకు పెట్టకుండా తినువాడు. భూమి కంటే బరువు లేదా భారమైనది ఏది? జనని, తల్లి రుణం. ఆకాశం కంటే పొడవైనది, ఉన్నతమైనది ఏది? తండ్రి. గాలి కంటే వేగమైనది ఏది? మనస్సు. మానవునికి సజ్జనత్వం ఎలా వస్తుంది? ఇతరులు తన పట్ల ఏ పని చేస్తే, ఏ మాట మాట్లాడితే తన మనస్సుకు బాధ కలుగుతుందో, తాను ఇతరుల పట్ల కూడా ఆ మాటలు మాట్లాడకుండా ఎవరు ఉంటారో అట్టివానికి సజ్జనత్వం వస్తుంది. తృణం కంటే దట్టమైనది ఏది? చింత. నిద్రలో కూడా కన్ను మూయనిది ఏది? చేప. రాజ్యమేలేవాడు దైవత్వం ఎలా పొందుతాడు? అస్త్రవిద్యచే. జన్మించియు ప్రాణం లేనిదేది? గుడ్డు. రూపమున్న హృదయం లేనిదేది? రాయి. మానవుడికి దుర్జనత్వం ఎలా వస్తుంది? శరణుజొచ్చిన వారిని రక్షించకపోవడం వలన. ఎల్లప్పుడూ వేగం గలదేది? నది. రైతుకి ఏది ముఖ్యం? వాన. బాటసారికి, రోగికి, గృహస్థునకు, చనిపోయిన వారికి బంధువులెవ్వరు? బాటసారికి స్వార్థము, రోగికి వైద్యుడు, గృహస్థునకు శీలవతి అనుకూలవతి అయిన భార్య, చనిపోయిన వారికి సుకర్మ బంధువులు. ధర్మానికి ఆధారమేది? దయదాక్షిణ్యం. కీర్తికి ఆశ్రయమేది? దానం. దేవలోకానికి దారి ఏది? సత్యము. సుఖానికి ఆధారమేది? శీలం. మనిషికి దైవిక స్నేహితుడు లేదా బంధువులెవరు? భార్య, భర్త. మనిషికి ఆత్మ ఎవరు? కుమారుడు. మానవునకు జీవనాధారమేది? మేఘం. మనిషికి దేనివల్ల సంతసించును? దానము. లాభాల్లో గొప్పది ఏది? ఆరోగ్యం. సుఖాల్లో గొప్పది ఏది? సంతోషము. ధర్మాల్లో ఉత్తమమైనది ఏది? అహింస. దేనిని నిగ్రహిస్తే సంతోషం కలుగుతుంది? మనస్సు.